హలో వెల్కమ్ టు మహి ట్విన్స్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మహికి నేను ఎలాంటి డైపర్స్ యూజ్ చేస్తున్నాను, వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా అని ఈ వీడియోలో షేర్ చేస్తాను. నేనైతే మహికి క్లాత్ డైపర్స్ అయితే యూజ్ చేస్తున్నాను. చాలా కంఫర్ట్గా నిద్రపోతున్నారు, హ్యాపీగా అయితే ఉంటున్నారు. ఈ క్లాత్ డైపర్స్ అయితే పిల్లలు ఎలాంటి ఇరిటేషన్స్ కానీ, ర్యాషెస్ కానీ, రెడ్డిష్ రావడం, స్కిన్ ఎలర్జీస్ రావడం అలాంటివి అయితే ఉండదు. సో నేనైతే ఇవి అమెజాన్లో ఆర్డర్ చేశాను. 4 కలర్స్ ఆర్డర్ చేశాను. ఈ 4 వచ్చేసి నాకు డెలివరీ ఛార్జెస్ కాకుండా 1000 రూపీస్ అయితే పడింది. ఈచ్ వన్ 250 కాస్ట్ లెక్కన పడింది. ఇంకా డైపర్ అయితే చాలా బాగున్నాయి. బ్యాక్ సైడ్ వచ్చేసి ఎలక్ట్రిక్ చేశారనమాట. రెడ్ కలర్లో ఉంది కదా, అది ఆ ప్యాడ్కి వైట్ కలర్లో ఇచ్చిందాన్ని రెండింటిని ఇలాగా క్లిప్ చేసేసామంటే అటాచ్ అయిపోతుంది డైపర్కి. ఇలా అయితే డైపర్ని సెట్ చేసుకోవచ్చు అనమాట. డైపర్ అయితే చాలా బాగుంది. ఇంకా వచ్చేసి ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఎప్పుడైనా వాష్ చేసుకోవాలి అనుకున్నప్పుడు ఈ డైపర్ ప్యాడ్ని అయితే ఇలా రిమూవ్ చేసుకోవచ్చు. ఇది చాలా బాగుందన్నమాట. చూపిస్తున్నట్టుగా వీడియోలో చూస్తున్నారు కదా. ఇంకా పైన వచ్చేసి బాగా మెత్తటి క్లాత్ అయితే ఇచ్చేశారు. చాలా మెత్తగా అయితే ఉంది క్లాత్. సైడ్స్ వచ్చేసి బాగా ఓవర్లాక్ చేసేసి జిగ్జాగ్లో ఫినిషింగ్ అయితే చాలా నీట్గా ఇచ్చేసారనమాట. బ్యాక్ సైడ్ వచ్చేసి వైట్ కలర్లో థిక్నెస్ క్లాత్ అయితే ఇచ్చేసారనమాట. ఇలాగ బాగా 1/2 ఇంచ్ అయితే మందంతో ఉంది ప్యాడ్ వచ్చేసి. ఇంకా అడ్జస్టబుల్ బటన్స్ కూడా ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ప్యాడ్ని అటాచ్ చేసుకొని రిమూవ్ చేసుకోవడానికి ఇలాగ అడ్జస్టబుల్ బటన్స్ అయితే ఇచ్చేసారు. ఇంకా వచ్చేసి నేను 4 కలర్స్ యాడ్ పెట్టాను. ఇవి ఒక్కొక్క డైపర్ అయితే 6 అవర్స్ పాటు ఉంచుకోవచ్చు అనమాట. మీ బేబీ ఏజ్ని బట్టి ఈ డైపర్స్ అనేవి వర్క్ అవుతూ ఉంటాయి. అవర్స్ ఎలా అంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోవడానికి అవైలబుల్గా ఉంటుంది. బేబీస్ ఏజ్ ఎక్కువగా అంటే టైం తక్కువగా ఉంటుంది. బేబీస్ ఏజ్ కొంచెం చిన్నది అనుకుంటే కొంచెం ఎక్కువ టైం ఉంచుకోవడానికి అవకాశం ఉంటుంది. సో నేనైతే 3 మంత్స్ బేబీ 3 మంత్లో ఉన్నప్పుడు 6 అవర్స్ 8 అవర్స్ అలా ఉంచేదాన్ని. బాగా కంఫర్ట్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు 6th మంత్ బేబీస్ అయ్యారు కాబట్టి సో ఈ 6 అవర్స్లోనే 2 టైమ్స్ చేంజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా వచ్చేసి థైస్ దగ్గర అయితే ఎలాస్టిక్ ఇచ్చేశారు. ఇంకా చాలా బాగుంది అనమాట. కంఫర్ట్గా ఫీల్ అవుతున్నారు బేబీస్. మీరు కూడా నచ్చినట్లయితే తప్పకుండా మీ బేబీస్కి యూజ్ చేయండి. నేను ఇది లింక్ని డిస్క్రిప్షన్లో షేర్ చేస్తాను. ఇంకా వచ్చేసి చూస్తున్నారు కదా, థైస్ దగ్గర ఎలాస్టిక్ కూడా సింపుల్గా ఇచ్చేశారు. హెవీగా అంటే వేసినప్పుడు కూడా ఎలాంటి వాతలు కూడా పడట్లేదు అనమాట. ఎలాంటి ఇరిటేటింగ్ ఫీల్ కూడా అవ్వట్లేదు. చూడండి, మా బేబీస్ అయితే చాలా బాగా ఆడుకుంటూ ఉన్నారు ఇవి వేసినప్పుడు. ఆ బేబీస్ ఎలా ఆడుకుంటున్నారో, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారో ఈ వీడియోలో చూడండి. చాలా యాక్టివ్గా హ్యాపీగా అయితే ఆడుకుంటూ ఉన్నారు. మీరు కూడా తప్పకుండా బై చేయండి, కనుక్కోండి. పిల్లలు అయితే చాలా హ్యాపీగా హెల్తీగా కూడా ఉంటారు. ఏంటంటే ఇప్పుడు వచ్చే డైపర్స్ ఏంటంటే పిల్లలకి స్కిన్ ఇరిటేటింగ్ రావడం, రెడ్డిష్గా రావడం, వాటికి క్రీమ్ యూస్ చేయడం వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్లు ఉంటుంది. అందుకని చెప్పి వీలైనంత వరకు క్లాత్ డైపర్స్ని యూస్ చేసుకోండి. ఇది వర్తబుల్ కూడా. ఒకసారి కాదు, 365 టైమ్స్ వాష్ చేసుకోవచ్చు. ఇంకా ఈ డైపర్స్ని ఎలా యూజ్ చేయాలో కూడా మీకు వీడియోలో చూపించేసాను కదా. చూడండి ఎంత బాగున్నాయో. దీంతోపాటు కంఫర్ట్ కూడా అంతే బాగుందండి. ఎక్కడికైనా జర్నీ చేసేటప్పుడు కూడా వేసుకెళ్ళొచ్చు. కాకపోతే ఎక్స్ట్రాగా ఒక 2 డైపర్స్ని తీసుకెళ్తే సేఫ్టీగా ఉంటుంది జర్నీలో. ఇంకా వచ్చేసి బ్యాక్ సైడ్ కూడా చూడండి ఎలాస్టిక్ ఇచ్చేసారు. థైస్ దగ్గర కూడా ఇచ్చేసారనమాట. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా యూస్ చేయండి. పిల్లలు కూడా చాలా కంఫర్ట్గా ఫీల్ అవడంతో పాటు స్కిన్ ఎలాంటి ఎలర్జీస్ రాకుండా ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.